గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు తొలి వెలుగు. నేను మీ ప్రవీణ్ సుంకరి. టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీల కేటీఆర్కు హరీష్ రావుకు ఇద్దరి మధ్యలో ఒక వార్ జరుగుతున్నదా? పార్టీ పగ్గాలు చేతబుచ్చుకునేందుకు, పార్టీని హస్తగతం చేసుకునేందుకు, పార్టీలో పైచేయి సాధించేందుకు వాళ్ళిద్దరి మధ్యలో ఒక కోల్డ్ వార్ జరుగుతున్నదా? ఫామ్ హౌస్కే పరిమితమైన కేసీఆర్ బయటికి రాకపోవడంతో పార్టీలో ఆధిపత్యం పెంచుకునేందుకు ఇద్దరు ప్రయత్నిస్తున్నారా అనేది ఈరోజు మనం డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. అంతకంటే ముందు హెడ్లైన్స్ ఏందో చూద్దాం. హెడ్లైన్స్ విషయానికి వస్తే తొలి వెలుగులో ఝాన్సీ వర్సెస్ జానీ మాస్టర్, మహిళల జోలికి వస్తే ఖబర్దార్, ఫిలిం ఛాంబర్ పోరాటానికి ధన్యవాదాలు, మహిళలపై వేధింపులను సహించేది లేదు, కోర్టు తీర్పు మరోసారి రుజువు చేసింది, జానీ మాస్టర్ కేసుపై నటి ఝాన్సీ పోస్ట్, ఝాన్సీని చూస్తే జాలేస్తోంది, త్వరలో నిజ స్వరూపం బయటపడుతుంది, ఝాన్సీ పోస్టుకు జానీ మాస్టర్ కౌంటర్. ఈయన మహిళపై కో డాన్సర్ మీద లైంగిక వేధింపుల కేసులో జైలు శిక్షలు ఉన్నాయి. హత్యలు, ఆత్మహత్యలు, వేధింపులు, మంట కలుస్తున్న మానవత్వం, కులం, మతం, ఆస్తి కోసం రక్తపాతం, సమాజాన్ని కలవరపెడుతున్న వరుస ఘటనలు, అత్తమామల వేధింపులతో డాక్టర్ ఆత్మహత్యాయత్నం, ఆడబిడ్డ పుడుతుందని తెలిసి భార్యను గెంటేసిన భర్త, యువకుడి ప్రాణం తీసిన కులాంతర వివాహం, మహాకుంభమేళలో తొక్కిసలాట, 30 మంది మృతి, 70 మందికి పైగా గాయాలు, మౌని అమావాస్యతో ప్రయాగ్రాజ్ కిటకిట, పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులు, స్నానాల ఘాటు వద్ద తోపులాట, బారికేట్లు విరగడంతో ఒక్కసారిగా తొక్కిసలాట. నిన్న అనుకున్నాం మనం 10 కోట్ల మంది ఒకటే రోజు వస్తున్నారు, ఎంతవరకు ఏర్పాట్లు ఉన్నాయో అని చెప్పేసి. పంచాయతీ ఎన్నికలు వాయిదా, నిర్వహణపై సర్కారు తర్జన భర్జన, ఫిబ్రవరి 2న డెడికేటెడ్ కమిషన్ రిపోర్టు, బీసీ రిజర్వేషన్ల పెంపుపై సందిగ్ధత, అసెంబ్లీలో బిల్లు పెడితేనే రిజర్వేషన్ల పెంపు, ఫిబ్రవరి నెలాఖరులో అసెంబ్లీ సమావేశాలు, మార్చి ఏప్రిల్లో పరీక్షలతో బిజీ, మార్చి 31 వరకు 4 పథకాల అమలు, ఆ తర్వాత ఎన్నికలకు వెళ్లే యోచన, పథకాల అమలుపై రేవంత్ సర్కార్ రహస్య సర్వే, గ్రామాల్లో అనుకూల వ్యతిరేక పరిస్థితులపై ఆరా, మే నెలలో ఎన్నికలు జరగవచ్చని చర్చలు, వరంగల్లో ఉగ్రవాదులు, పాకిస్తాన్తో బయటపడ్డ లింకులు, బిర్యానీ సెంటర్ నడుపుతున్న జక్రియా, ఇటీవల చెన్నైలో అదుపులోకి తీసుకున్న పోలీసులు, జనవరి 25న శ్రీలంక వెళ్తుండగా అరెస్ట్, పాక్ ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నట్లు అనుమానం, స్థానిక ప్రజల్లో భయాందోళన. కేటీఆర్ హరీష్ కొట్లాట, ప్రతిపక్ష నేత పదవి కోసం తన్నుకుంటున్నారు, ఆ ఇద్దరు నా కాలి గోటికి సరిపోరు, కేసీఆర్ పేరు చెప్పి రాజకీయాల్లోకి వచ్చారు, బీఆర్ఎస్ రైతు ధర్నా అట్టర్ ఫ్లాప్, గద్దర్పై బండి సంజయ్ వ్యాఖ్యలు సరికాదు, మంత్రి కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు. ఈనాడుకు వస్తే మహాకుంభమేళాలో విషాదం, తొక్కిసలాటలో 30 మంది మృతి, 60 మందికి గాయాలు, మృతుల్లో 4 కర్ణాటక వాసులు, అఖాడాల సంఘం ఘాటుకు పోటెత్తిన భక్తులు, బారికేట్లపై ఎక్కడంతో దుర్ఘటన, రాష్ట్రపతి ప్రధాని తీవ్ర దిగ్భ్రాంతి, 4 సార్లు యోగికి మోడీ ఫోన్, న్యాయ విచారణకు సీఎం ఆదేశం, మృతుల కుటుంబాలకు 25 లక్షల పరిహారం. సచ్చినాక పరిహారాలు ఇచ్చుడే, బతుకున్నప్పుడు ఏర్పాట్లు చేసుడు ఉండదు. సమగ్ర కుటుంబ సర్వే విజయవంతం, సామాజిక సాధికారత అభ్యున్నతికి దోహదం, 2 రోజుల్లో ముసాయిదా నివేదిక, ఫిబ్రవరి 2న మంత్రివర్గ ఉపసంఘానికి సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి, నోరు విప్పని 3.5 లక్షల కుటుంబాలు, ఆస్తుల వివరాలు చెప్పని వారు 10 లక్షలకు పైగే, కులగణన సర్వేలో విశేషాలు. బనకచెర్లపై ముందుకెళ్లకుండా ఏపీని అడ్డుకోండి, గోదావరిలో మిగులు జలాల వాటా తేలకుండానే ఈ ప్రాజెక్టు చేపట్టడం అసంబద్ధం, పోలవరం కుడికాల్వ సామర్థ్యం పెంపు సాంకేతిక అనుమతులకు విరుద్ధం, గోదావరి బోర్డుకు నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ లేఖ, విద్యార్థుల ఫోన్లకే ఇంటర్ హాల్ టికెట్లు, క్వశ్చన్ పేపర్లు కూడా పంపించండి, అట్నే మంచి ఇంటికాడ నుంచి రాస్తారు. భూ సంస్కరణలకు ప్రత్యేక కమిటీ, 3 న్యాయ నిపుణులతో ఏర్పాటు, ఇస్రో సెంచరీ 100వ ప్రయోగం విజయవంతం, NVS-2 ఉపగ్రహాన్ని కక్షలో ప్రవేశపెట్టిన GSLV F-15, ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ఫిబ్రవరి 27న, షెడ్యూల్ విడుదల, 7 ఉమ్మడి జిల్లాల పరిధిలో అమల్లోకి ప్రవర్తన నియమావళి, ఫిబ్రవరి 3న నోటిఫికేషన్ విడుదల, నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ ఫిబ్రవరి 10, పరిశీలన ఫిబ్రవరి 11, ఉపసంహరణకు చివరి తేదీ ఫిబ్రవరి 13, పోలింగ్ ఫిబ్రవరి 27, రిజల్ట్ వచ్చేసి మార్చి 3 తారీఖు. 3 స్థానాలపై ప్రధాన పార్టీల గురి, అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ భారస దృష్టి ఇప్పటికే ప్రకటించిన భాజపా. పీడీఎస్లో పోలీస్ దందా,
కేసుల నుంచి తప్పించేందుకు భారీగా నగదు డిమాండ్, పలువురు అధికారులపై ఆరోపణలు, వరుసగా అనిషాకు పట్టుబడుతున్న మారిన వైఖరి. కంట్రోల్ బియ్యం అవి పక్కదారి పడతాయి, ఆ పక్కదారులు వీళ్ళు కావాలంటారు, కేసు పెడతారు, పట్టుకుంటారు, లోపలేస్తారు, ఇడిపోయానికే పైసలు వసూలు చేస్తారు. నివాస ప్రాంత ఆధారిత కోట రాజ్యాంగ ఉల్లంఘనే, ఎవరు ఎక్కడైనా చదువుకోవచ్చు. వైద్య విద్య పీజీ ప్రవేశాలపై తేల్చేపిన సుప్రీంకోర్టు, ఇప్పటికే చేరిన వారికి ఇది వర్తించదని స్పష్టీకరణ. ఖనిజాల అభివృద్ధికి 34,300 కోట్లు కేంద్ర కేబినెట్ నిర్ణయం. ఆంధ్రజ్యోతి కూడా మహాకుంభమేళ ప్రధాన వార్త వేసింది. మహాకుంభమేళ చీకట్లో తొక్కీసలాట, 40 మంది దుర్మరణం, 60 మందికి గాయాలు. బుధవారం తెల్లవారుజామున ప్రయాగ్రాజ్లో పెను విషాదం. మౌని అమావాస్య సందర్భంగా త్రివేణి సంగమం వద్ద అమృత స్నానాల కోసం కోట్ల మంది రాక తొక్కిసలాటయి. అనుకోని ఈ ఘటన ఎంతో బాధాకరం. ప్రధాని మోడీ అరకొర ఏర్పాట్ల వల్లే విపక్షాలు తీవ్ర రద్దీ, మరో 3 వారాలు అయోధ్యకు రాకండి ట్రస్టు. అయోధ్యకు రాకండి అన్నప్పుడు మీరు భారీ ప్రచారాలు చేయొద్దు. ఏర్పాట్లు సరిగా లేక చీకట్లో దారి కనిపించగా భక్తులకు ఇబ్బందులు. లైట్లు వేయచ్చు కదా, 10 కోట్ల మంది వస్తారని అంచనా వేసినప్పుడు. చెత్త డబ్బాలు తగిలి కింద పడ్డ కొందరు, వారిని తొక్కుకుంటూ ముందుకెళ్ళిపోయిన మరికొందరు. ఎటు చూసినా మృతదేహాలు. బాధితుల ఆర్తనాదాలతో భీతవాహంగా ఘటనాస్థలి. 25 మంది మృతుల వివరాలు గుర్తింపు, మృతుల కుటుంబాలకు 25 లక్షలు. ఘటనపై న్యాయ విచారణ. సీఎం యోగి బుధవారం ఒక్కరోజే 7.5 కోట్ల మంది అమృత స్నానాలు ఆచరించినట్టు అంచనా. పంచాయతీ ఎన్నికలు, బీసీ రిజర్వేషన్లు తేలాకే. ఫిబ్రవరి 2 నాటికి సబ్ కమిటీల కుల సర్వే నివేదిక. ఆ వెంటనే మంత్రివర్గ సమావేశం. నివేదికపై చర్చ. అనంతరం అసెంబ్లీలో తీర్మానం. బీసీ రిజర్వేషన్లను పెంచుకునే అవకాశం ఇవ్వాలని కేంద్రానికి వినతి. దేశానికే ఆదర్శంగా నిలిచిన సర్వే రేవంత్ రెడ్డి. టీటీడీ తరహాలో యాదగిరిగుట్ట దేవస్థానం బోర్డు ఏర్పాటుకు వేగంగా చర్యలు తీసుకోవాలన్న సీఎం. పర్యాటకానికి పెద్దపీట. వచ్చే నెల 10లోగా సమగ్ర పర్యాటక విధానం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలు కలిగి ఉండాలి. పర్యాటక శాఖపై సమీక్షలో సీఎం ఆదేశాలు. ఇది కూడా ఎంబీబీఎస్ మెడికల్ పీజీ సీట్లకు సంబంధించి. మెడికల్ పీజీలో లోకల్ కోటా వద్దు, ప్రతిభ ఆధారంగానే పీజీ వైద్య విద్య ప్రవేశాలు. రాష్ట్ర కోటాలో నివాస ఆధారిత భర్తీ కుదరదు, అది రాజ్యాంగ విరుద్ధం. ఆర్టికల్ 14 ఉల్లంఘన. ఎంబీబీఎస్ కోర్సులకు నివాస కోటా ఉండొచ్చు. దేశంలో ఎవరు ఎక్కడైనా చదువుకోవచ్చు. సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం తీర్పు. ఇప్పటికే నివాస కోటాలో భర్తీ అయిన పీజీ సీట్లకు ఈ తీర్పు వర్తించదట. సైబర్ నేరాల్లో బ్యాంకు సిబ్బంది. మ్యూల్ ఖాతాలు, ప్రతి లావాదేవీకి కమిషన్. వేర్వేరు బ్యాంకులకు చెందిన 9 అరెస్ట్. 20 సైబర్ నేరాల్లో ప్రమేయం. చైనా, నేపాల్ సైబర్ క్రిమినల్స్కు 23 కోట్ల చేరవేత. సైబర్ నేరాల్లో బ్యాంక్ ఎంప్లాయీసే నేరాలు చేసినాక ఇంకేముంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి లోతు తెలియక ఎన్నికల హామీలు ఇచ్చాం. లోతు తెలుసుకొని కదా సార్ మీరు మేనిఫెస్టోలు తయారు చేసుకోవాల్సింది. అప్పు మిత్తి ఎంత ఉందో తెలియదు. తొలి రోజుల్లో జీతాలు ఇవ్వలేని పరిస్థితి. హామీల అమలుకు సీఎం రేవంత్ రోజుకు 18 నుంచి 20 గంటలు పనిచేస్తున్నారు. కేవలం 4 గంటలే రెస్ట్ తీసుకుంటున్నారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ వ్యాఖ్యలు. ఊళ్ళోకి పోతే జనం తిడుతున్నారు, కేసీఆరే బాగుండేనని అంటున్నారు. ఇటీవల కార్యక్రమంలో ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు. విశ్రాంత ఉద్యోగుల అరిగోస. రాష్ట్రంలో రిటైర్మెంట్ ప్రయోజనాల సొమ్ములు అందక ఇక్కట్లు. 2024 మార్చి తర్వాత 7,990 మంది పదవీ విరమణ. ఒక్కొక్కరికి సగటున రావాల్సిన మొత్తం 60 నుంచి 70 లక్షలు. వాళ్ళు ఏ పని చేయలేక విశ్రాంతిగా ఉన్నప్పుడు వాళ్ళకి ఇవ్వాల్సిన ఇస్తే మంచిది కదా. జీపీఎఫ్, గ్రాట్యుటీ, ఎల్ఐసి, కమ్యూటేషన్ బిల్లులన్నీ పెండింగ్. గ్రాట్యుటీ తప్ప మిగతా సొమ్ము ఉద్యోగులు దాచుకున్నదే. ఇది ఒకటే గవర్నమెంట్ ఇస్తుంది. గ్రాట్యుటీ ఒకటే, మిగతాది మొత్తము వీళ్ళు దాపెట్టుకునేదే కదా, ఇవ్వచ్చు కదా వాళ్ళకు. వారి సొమ్ము వారికి ఇవ్వడానికే ఇబ్బందులు పెడుతున్న వైరం. కమిషన్లు ఇచ్చేవారికి పరవికారుల బిల్లులకు ఆమోదం. అందరికీ చెల్లించాలంటే 5,000 కోట్లు అవసరం. భూపరిపాలన లీగల్ సెల్ ఏర్పాటు చేస్తూ CCLA ఉత్తర్వుల జారీ. ఈ విభాగంలో భూభారతి నిబంధనలు. లీగల్ సెల్ సలహాదారులుగా భూమి సునీల్. వికటించిన మధ్యాహ్న భోజనం. నారాయణపేట, కామారెడ్డి, సూర్యాపేట జిల్లాల్లో 47 మంది విద్యార్థులకు అస్వస్థత. వెంటనే చికిత్స, ప్రమాదం లేదన్న వైద్యులు. మంచి భోజనం పెట్టాలని తల్లిదండ్రుల విజ్ఞప్తి. వెంటనే చికిత్స, ప్రమాదం లేదనడం ఎందుకు? పిల్లలకు పెట్టే భోజనం నీట్గా లేకుండా, శుభ్రంగా లేకుండా, ఆరోగ్యంగా లేకుండా. వండర్ఫుల్. ఇస్రో 100వ ప్రయోగం విజయవంతం. నింగిలోకి తీసుకెళ్లిన
జిఎస్ఎల్వి F-15 19 నిమిషాల్లోనే కక్షలోకి నావిక్ 2 దేశీయ నావిగేషన్ వ్యవస్థ మరింత బలోపేతం, రికార్డు విజయంతో ఇస్రో సరికొత్త చరిత్ర. ఫిబ్రవరి 27న ఎమ్మెల్సీ ఎన్నికలు, కరీంనగర్ ఖమ్మం టీచర్ స్థానాలకు, కరీంనగర్ పట్టభద్రుల స్థానానికి ఎన్నికలు. వెలుగు ప్రభాత వెలుగు. ఇస్రో సెంచరీ, శ్రీహరికోట నుంచి 100వ రాకెట్ ప్రయోగం సక్సెస్. మహాకుంభమేళలో తొక్కిసలాట, 30 మంది మృతి. పుణ్యస్నానానికి త్రివేణి సంగమానికి బారులు, రద్దీ పెరగడంతో బార్కెట్లు దాటేందుకు ప్రయత్నం. 50 కిలోమీటర్లు ట్రాఫిక్ జామ్ అయిందంట. 3 రోజుల్లో కులగణన రిపోర్ట్ ఫిబ్రవరి 2లోగా కేబినెట్ సబ్ కమిటీకి ఇవ్వాలి. అధికారులకు సీఎం రేవంత్ ఆదేశం. దేశానికే తెలంగాణ కులగణన సర్వే ఆదర్శం. బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల అభ్యున్నతికి ఇదెంతో తోడ్పడుతుందని వ్యాఖ్య. సర్వే చేపట్టిన అధికారులు ఉద్యోగులకు అభినందనలు. 96% సర్వే పూర్తయిందని ఆఫీసర్ల వెల్లడి. 4% వివరాలే రాలేదని, అది కొన్ని కుటుంబాలు నిరాకరించడం వల్లేనని వివరణ. వచ్చే నెల 27న ఎమ్మెల్సీ పోలింగ్ అమల్లోకి కోడ్, కొత్త స్కీమ్స్కు బ్రేక్. 2 టీచర్ 1 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు ఎలక్షన్లు షెడ్యూల్ విడుదల చేసిన ఎలక్షన్ కమిటీ. ఇది పీజీకి సంబంధించింది. చాట్ జీపీటీ డీప్ సీక్కు పోటీగా అలీబాబా చూసుకోరు, ఇంకా 3వది వచ్చింది. నిన్న ఈ 2 కొట్లాడినాయి ప్లేస్టోర్లో. చాట్ జీపీటీ డీప్ సీక్ 2 హోరా అంటే చాట్ జీపీటీని కొట్టేసి డీప్ సీక్ చాలా ముందరికి వెళ్ళింది. చాలా డౌన్లోడ్స్, ఒక్క రోజులోనే నెంబర్ 1 డౌన్లోడ్స్ ప్లేస్లోకి వెళ్ళిపోయింది. ఇలా చైనా ఈ కామర్స్ ఆయన అలీబాబా అని చెప్పేసి ఆయన ఒకటి తీసుకొచ్చినట్ట. 10th స్టూడెంట్లకు ఈవినింగ్ స్నాక్స్, స్పెషల్ క్లాసులకు వచ్చే విద్యార్థులకు సర్వ్. ఫిబ్రవరి 1 నుంచి మార్చి 20 వరకు అమలు. ఒక్కో స్టూడెంట్కు రోజుకు 15 రూపాయలు ఖర్చు. కొత్త సీఎస్ ఎవరు? ఏప్రిల్ 7న శాంతికుమారి పదవీ విరమణ. కొత్త బాస్పై 2 నెలల ముందు నుంచే ఐఏఎస్ వర్గాల్లో చర్చ. రేసులో రామకృష్ణారావు, శశాంక్ గోయల్, జయేష్ రంజన్, వికాస్ రాజ్. ఇప్పటికే జయేష్ రంజన్ ఐటీ రంగానికి సంబంధించిన విధులు నిర్వహిస్తున్నారు. మెట్రో ట్రబుల్. హైదరాబాద్లో గంట పాటు నిలిచిపోయిన మెట్రో సేవలు. టెక్నికల్ సమస్యలతో ఎక్కడికక్కడ ఆగిపోయిన రైళ్లు. కాలుష్యం వల్ల కరెంటు సప్లైలో సమస్య వచ్చిందన్న మెట్రో అధికారులు. ప్రయాణికులతో కిక్కిరిసిన మెట్రో స్టేషన్లు. నిన్న చూడాలి జాతర, కుంభమేళ కాడ ఎంతమందిరో, మెట్రో స్టేషన్ల కాడ అంతమందిరు. నిన్న 8 నెలల శాలరీ తీసుకొని వెళ్ళిపోవచ్చు. అమెరికాలో 20 లక్షల మంది ఎంప్లాయీస్కు ట్రంప్ మెయిల్. ఫెడరల్ ఉద్యోగులకు బైఅవుట్స్ ఆఫర్. స్వచ్ఛందంగా తప్పుకోవాలనుకునే వారికి ఛాన్స్. ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్య తగ్గించడంలో తొలి అడుగు. పాకిస్తాన్కు విదేశీ సాయం నిలిపివేస్తూ ఆర్డర్. ఫిబ్రవరి 10లోగా కొత్త టూరిజం పాలసీ. రైట్, దిశలోకి వస్తే మహాకుంభమేళలో తొక్కిసలాట, 30 మంది దుర్మరణం, 60 మందికి గాయాలు. భార్య ఎవరితో పిల్లల్ని కన్నా భర్తే తండ్రి. సుప్రీంకోర్టు కీలక తీర్పు. ఏందో ఈ తీర్పులు చాలా వెరైటీగా విచిత్రంగా ఉంటాయి. పీజీ మెడికల్ కోర్సుల్లో లోకల్ కోటా రద్దు. ప్రస్తుత సీట్ల కేటాయింపులు అనుసరిస్తున్న పద్ధతి రాజ్యాంగ విరుద్ధం. ఆఫ్లైన్లోనే నీట్ యూజీ, పాత విధానంలోనే పరీక్షలు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రకటన. అమెరికాలో హైదరాబాద్ దుర్మరణం. సైబర్ నేరగాల నెట్వర్క్ భగ్నం. వచ్చే నెల 27న ఎమ్మెల్సీ ఎలక్షన్లు, మండలి ఎన్నికల షెడ్యూల్ రిలీజ్. 10 లక్షల వరకు నో ట్యాక్స్. బడ్జెట్లో వేతన జీవులకు ఊరట. కొత్తగా 25% పన్ను స్లాబ్. హెచ్ఆర్ఏ పెంపు. హోమ్ లోన్స్ ప్రయోజనాలపైన ఆశలు. అధిక ద్రవ్యోల్బణం తగ్గింపు, వృద్ధి పెంపుపై ప్రభుత్వం చర్యలు. కరీంనగర్ పైనే ఫోకస్. అగ్రనాయకులంతా ఆ గ్రాడ్యుయేట్ స్థానం వారే. ముందే చేతులెత్తేసిన బీఆర్ఎస్. అభ్యర్థిని ప్రకటించిన బీజేపీ. 3-4 రోజుల్లో కాంగ్రెస్ అభ్యర్థి. హోరాహోరీగా మారనున్న ఎమ్మెల్సీ ఎన్నిక. అభ్యర్థులు ఆశావాహులు. టీచర్స్లో క్యాండిడేట్స్ ప్రకటించిన బీజేపీ, పీఆర్టీయూ, యూటీఎఫ్. గ్రాడ్యుయేట్స్లో పోటీదారులను ఫైనల్ చేసిన బీజేపీ. కాంగ్రెస్ అభ్యర్థిపై ఉత్కంఠ. మాకు ఓటేయకుంటే పథకాలు కట్. ఓటర్లను తప్పుదారి పట్టించే కాల్స్ వస్తున్నాయి. యాక్షన్ తీసుకోవాలని సుప్రీంకోర్టులో పిటిషన్. చర్యలపై ఈసీకి ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు. పథకాలు కట్ అంటే ఇప్పుడు అధికారంలో ఉన్నదెవరు? ఆపు అంటే వాళ్ళకు ఓటేయకపోతే పథకాలు కట్ చేస్తారా? ఏ పార్టీ అయినా. అమెరికా దిగుమతులపై సుంకాలు తగ్గింపు. కేంద్ర ప్రభుత్వం సమాలోచనలు. ట్రంప్ హెచ్చరికల నేపథ్యంలోనే అంటూ కథనాలు. వరంగల్కు ఉగ్ర లింకులు. చెన్నైలో ఓరుగల్లు వాసి అరెస్ట్. పాకిస్తాన్ సంస్థ ఖలీఫాతో సంబంధాలు. కరపత్రాలు, ఫోటోలు స్వాధీనం. ఇస్రో సెంచరీ. శ్రీహరికోట నుంచి 100వ ప్రయోగం సక్సెస్. నింగిలోకి తీసుకెళ్లిన
జిఎస్ఎల్వి F-15. దావోస్లో సెక్స్ బిజినెస్ టాప్ WEF సదస్సు జరిగిన 5 రోజుల్లోనే 9.68 కోట్ల బిజినెస్. బ్రిటిష్ మీడియా డైలీ మెయిల్ ప్రకటన. 90 మంది కస్టమర్లను 300 మంది అమ్మాయిలను బుక్ చేసుకున్నారని వెల్లడి. సాక్షి మెడికల్ పీజీలో లోకల్ కోటా రాజ్యాంగ విరుద్ధం. పీజీకి దేశమంతా ఓపెన్ కేటగిరీ, స్థానిక కోటా MBBSకే పరిమితం. సుప్రీంకోర్టు. ఇస్రో సెంచరీ మహావిషాదం. కుంభమేళలో తొక్కిసలాట, 30 మంది మృతి, 60 మందికి గాయాలు. వక్ఫ్ ముసాయిదా నివేదికకు JPP ఆమోదం. అభ్యంతరం వ్యక్తం చేసిన విపక్షాలు. 10లోగా పర్యాటక పాలసీ. బహుళజాతి కంపెనీల పెట్టుబడులను ఆకర్షించేలా రూపొందించండి. మోగిన ఎమ్మెల్సీ నగారా. ఏపీ తెలంగాణలో పట్టభద్రులు ఉపాధ్యాయ స్థానాలకు ఎన్నికలు. ఫిబ్రవరి 27న 6 స్థానాలకు పోలింగ్. మార్చి 3న కౌంటింగ్. షెడ్యూల్ విడుదల చేసిన కేంద్ర ఎన్నికల సంఘం. తిలక్ పైపైకి. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ T20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్లో భారత ప్లేయర్ హైదరాబాద్ ఆటగాడు తిలక్ వర్మ కెరీర్ బెస్ట్ 2వ ర్యాంకును అందుకున్నాడు. బుధవారం విడుదల చేసిన ర్యాంకింగ్స్లో తిలక్ ఒక స్థానం మెరుగుపరుచుకొని 3 నుంచి 2వ స్థానానికి చేరుకున్నాడు. 832 పాయింట్లు ఉన్నాయి తిలక్కి. జమ ఖర్చుల్లో ఆమె ఎక్కడ? మహిళకు బడ్జెట్లో స్థానం కల్పించాలని జెండర్ బడ్జెటింగ్ పేరుతో ఐక్యరాజ్య సమితి మహిళా విభాగం ప్రపంచానికి వినిపించేలా గలమెత్తింది. బంగారు కొండే రోజు రోజుకు కొత్త రికార్డులో దూసుకెళ్తున్న పుత్తడి ధర. 10 గ్రాములు 83,750, అంటే తులానికి 250 రూపాయలు తక్కువ, 84,000 అవుతుంది బంగారం. ట్రంప్ ఎఫెక్ట్ కూడా కొంచెం పడదని చెప్పేసి కనిపిస్తుంది వార్త. రైతులకు సౌర పంట. సొంత భూముల్లో సౌర విద్యుత్ ప్లాంట్ల ఏర్పాట్లు. 3,000 మెగావాట్ల ప్లాంట్ల ఏర్పాటుకు రైతుల అవకాశం. SHGలతో 1000 మెగావాట్ల ప్లాంట్ల ఏర్పాటు. ఆసక్తి వ్యక్తీకరణ ఆహ్వానించిన రెడ్కో. ఒక్క మెగావాట్ ప్లాంట్ ఏర్పాటుకు 2.97 crores వ్యయం. SHGలకు 90%, రైతులకు 70%, 2%. యూనిట్ విద్యుత్ 3 రూపాయలకు డిస్కంల కొనుగోలు. సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కోవాలి. నేటి యువత 4C సూత్రాన్ని పాటించాలి. ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు మాజీ CEO SD శిబులాల్ ఇంటర్వ్యూ ప్రత్యేకంగా ఇచ్చారు. రైట్, ఇవి హెడ్లైన్స్. యమునా నీటిని తాగే దమ్ముందా? అమిత్ షా రాహుల్కు కేజ్రీవాల్ సవాలు. ఆప్ను ప్రజలు క్షమించలు. కేజ్రీవాల్పై మోదీ మండిపాటు. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.